బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్రలోని పబ్బాని జిల్లాలో ఆలయ మండపం కూలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్వాడిలో కుప్పకూలిన హనుమాన్ ఆలయ మండపం. ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా ఆలయానికి సంబంధించినటువంటి మండపం కూలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు 6 భక్తులు. శిథిలాల క్రింద 30 మంది చిక్కుకున్నట్టు కూడా సమాచారం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పబ్బాని జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన పూణే మహారాష్ట్ర మొత్తము కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తున్నటువంటిది. ఎస్వాడిలో కుప్పకూలిన హనుమాన్ ఆలయ మండపానికి సంబంధించినటువంటి చర్చే సర్వత్రా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఉంది. ఎందుకు అసలు దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనేటటువంటిది ప్రస్తుతం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఉంది. పబ్బాని జిల్లాలో ఆలయ మండపం కుప్పకూలి ఎస్వాడి జిల్లాలో కుప్పకూలినటువంటి హనుమాన్ ఆలయ మండపానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో 6 అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన ఘోరంగా కూడా ఏదైతే భక్త సమాజాన్ని కాల్చివేస్తున్నటువంటి పరిస్థితి, విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్వాపరాలకు సంబంధించి అధికారులు ఇప్పటికే విచారణ చేపట్టారు. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున కూడా విషాదం చోటు చేసుకున్నటువంటి ఘటన, చర్చానీయాంశంగా మారినటువంటి ఘటన. పబ్బాని జిల్లాలో ఆలయ మండపం కూలి ఘోర ప్రమాదం జరగటం అనేది భక్తులందరినీ కూడా కాల్చివేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఉంది. 6 మృతి చెందారు. ఇప్పటికే మరో 30 మంది ఈ యొక్క శిథిలాల కింద చిక్కుకున్నారనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. 30 మందిలో ప్రాణాలతో బయటికి తీసుకురాగలిగిన పరిస్థితి ఉండాలనేటటువంటి ఆలోచనతో అధికారులు ఏదైతే సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. శిథిలాలను తొలగిస్తూ వాళ్ళ లోపల ఎంతమంది చిక్కుబడిపోయి ఉన్నారో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడాలనేటటువంటి ఆలోచనతో కూడా హుటాహుటిన ఈ యొక్క వేగంగా కూడా యొక్క సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. భక్తులంతా కూడా స్వామిని దర్శించుకోవటానికి హనుమాన్ టెంపుల్కు రావటం జరిగింది. ఒక్కసారిగా కూడా భక్తులు దర్శించుకుంటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా పైనుంచి ఒక మండపం కుప్పకూలటంతో షాకుకు గురయ్యారు. అసలు ఒక్క క్షణంలో ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి. అందరూ కూడా భక్తి తన్మయత్వంలో దర్శనం చేసుకునేటటువంటి ఆలోచనలో మనసుతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రమాదం పొంచి ఉండటంతో ఒక్కసారిగా కూడా పైనుంచి కుప్పకూలటంతో కూడా 6 ప్రస్తుతానికైతే మాత్రం 6 డెడ్ బాడీస్కి సంబంధించినటువంటి మృతి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటటువంటి ఒక నిర్ధారణ అయితే మాత్రం అధికారులు చేయడం జరిగింది. మరో 30 మంది శిథిలాల కిందే ఉన్నారనేటటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే భక్తితో ఏదైతే కొంతమంది కళ్ళు మూసుకొని స్వామిని స్మరించుకునేటటువంటి ఉంటుంది కాబట్టి అలా కళ్ళు మూసుకున్న సందర్భంలో కూడా ఒక్కసారిగా కుప్పకూలటంతో అక్కడి నుంచి బయటపడేందుకు అంటే కొంతమంది ఏదో సౌండ్ విని కావచ్చు, లేదంటే కనుక మండపానికి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎటు అక్కడ నుంచి బయటకు రావడానికి కుదరని పరిస్థితి. కానీ చివర్లో ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా కనీసం అక్కడ నుంచి బయటకు అప్రమత్తమై వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళంతా కూడా భక్తిలో తన్మయత్వంలో ఉండటంతో ఏదైతే దర్శనం చేసుకునే దృష్టితో లీనమై ఉండటంతో పైనుంచి ఒక్కసారిగా కూడా ఈ యొక్క మండపం ఏదైతే కుప్పకూలిపోవటం అనేటటువంటిది, ఆలయ మండపం కుప్పకూలిపోవటం అనేటటువంటిది ఎస్వాడి జిల్లాలోనే ఎస్వాడి ప్రాంతంలోనే కాదు, మొత్తం పబ్బాని జిల్లాలోనే కాదు, మహారాష్ట్రకు మొత్తం సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఘటన అనేటటువంటిది పెద్ద ఎత్తున కూడా కలకలం రేపింది, విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి. అంటే ఆ రాష్ట్రంలో కానీ దేశం మొత్తం మీద ఉన్నటువంటి హనుమాన్కు సంబంధించినటువంటి భక్తులు కావచ్చు, అలాగే భక్త సమాజం కావచ్చు, ఈ యొక్క ఘటనను చూసి దేవుని కోసం, దేవుడి దర్శనం కోసం వెళ్ళినటువంటి వాళ్లకు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వటం అనేటటువంటిది, మృత్యువాత పడటం అనేటటువంటిది తీవ్రంగా కూడా కలిచివేస్తుంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ యొక్క ఘటనకు కారణాలు, అలాగే ఆ శిథిలమైనటువంటి కుప్పకూలినటువంటి హనుమాన్ ఆలయ మండపానికి సంబంధించి ఎందుకు అంత శిథిల వ్యవస్థకు చేరుకుందా, లేదంటే నిర్మాణ దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది కుప్పకూలిపోయిందా, సరైనటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో, లేదంటే సాంకేతిక లోపాల ఏం జరిగి ఉంటుందనేటటువంటిది ప్రస్తుతం అధికారులు యొక్క దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.